Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఆమేన్. ఎవరు కూడా ఊరికనే రాలేదు. ఈ సమయం కూడా దేవుడు మనకి కలిసి దేవుడు తన చిత్తానుసారంగా అనుగ్రహించారని నమ్ముదాం. ఆమేన్. ఏ ప్లాన్ లేదండి. సడన్గా నిన్న సాయంత్రం జానకి గారు కనబడ్డారు. మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి అన్నారు. వీఆర్ యాక్చువల్లీ అవైలబుల్ అనమాట. సరే రేపే పెట్టుకుందాం కదండి అనుకున్నాం. అంతే. చూడండి, ప్రేయర్ అనగానే అదొక ఆచారంగా కానీ అంటే ఆయా కారణాలతో మనం తిరుగుతూ ఉంటాం. కానీ దేవుడు కొన్ని చుక్కలను కలిపినట్టుగా దేవుడు అందరినీ అలైన్ చేశారు. ఆమేన్. ఆమేన్. అసలు దేవుని నామానికి మహిమ. రెండవది చూడండి, ఓవర్ఫ్లో మనం చూస్తూ ఉన్నాం కదా, అన్నయ్యలో నుంచి కానీ అభిషేక్లో నుంచి కానీ. అండ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ అన్నీ కూడా నైట్ సౌజీతో స్వప్న మాట్లాడడం జరిగింది. ఇవే వర్డ్స్, పాత్ర ఇదే, కప్స్ ఇవే మాట్లాడింది తను కూడా. అందుకే షీ సో ఎక్సైటెడ్ అనమాట. మీకు అర్థమైందా? అంటే చూడండి, ఇంటిలో ఆహారం సిద్ధపరిచింది దేవుడు. ఎవరండి? దేవుడు. వడ్డిస్తున్నవారు ఇలా ఎవరో మాట్లాడుతున్నవారు అయ్యుండొచ్చు, కానీ మెయిన్ పాత్రలోది సిద్ధపరిచింది దేవుడు కనుక ఎవరు పెట్టినా ఒకటే, ఎవరు మాట్లాడినా ఒకటే. హల్లెలూయా చెప్తాం. ఆహారం అని, సిద్ధపరిచిన ఆహారం అని. మనకి మేలు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? మనకి బలం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన సిద్ధపరిచిన ఆహారం తినినప్పుడు. ఆమేన్. నేను నిజానికి ఏం ప్రిపేర్ చేయలే. ఓకే, నేను ఏం ప్రిపేర్ చేయలేదండి. వింటున్నారా? అభిషేక్ తీసుకున్న వచనంలో నుంచి ఉన్న అభిషేకాన్ని ఇప్పుడు పొందుకుందాం. ఆమేన్. తీద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. అదే కదా నాన్న? 9. అవునా? 9 వద్దు కదా, 1 నుంచి చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఒక్క నిమిషం, అందరు రెడీయా? వాక్యం రిసీవ్ చేసుకోవడానికి అందరు రెడీయా? రెడీ. కిరణ్, నాకు నువ్వు ఇక్కడికి కావాలి. దా, యవ్వన బిడ్డ నువ్వు అలా ఉండడానికి నేను ఒప్పుకోనుగా. నువ్వు కావాల్సిందే. దా, మాకు కావాలి. రా ఇక్కడికి వచ్చి, నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టాం, నిన్ను ఏ క్వశ్చన్స్ అడగం. దా చెల్లమ్మ, నువ్వు ఇటు వచ్చి. కిరణ్ అన్న, నువ్వు ఇక్కడ రా. దా, అలా అలా అనకూడదు. దా, మాకు ఒక బిడ్డ, ప్రియమైన బిడ్డ డైజీ ఉంది. నాన్న ఇక్కడ కూర్చో అంటే ఏం మాట్లాడకుండా వచ్చి కూర్చున్నది తెలుసా? కూర్చో. అది బిడ్డలు దగ్గర ఉండాలా. వింటున్నావా? బిడ్డలు ఎక్కడ ఉండాలా? దగ్గర ఉండాలా. హల్లెలూయా. ఇక వినండి, అందుబాటులో కరెక్ట్ ఇలా పికప్ చేసుకోవడానికి. కిరణ్ ఇట్లా పికప్ చేయడానికి. హల్లెలూయా. ఆమేన్. ఇక వినండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆ మొదటి 3 వచనాలు మొదటిగా చదువుకుందాం. ఓకేనా? కొన్ని వచనాలు గబగబా చదువుకుంటూ మనం కొంత ఆయన యొద్ద నుండి రిసీవ్ చేసుకుని ఈరోజు ఇక్కడి నుంచి వెళ్దాం. ఓకేనా? చదవండి ఇప్పుడు మొదటి వచనం నుండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నుండి. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. దప్పికొనిన వారలారా. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి రండి? నీళ్ళ యొద్దకు రండి. నీళ్ళ యొద్దకు రండి. కొన్నిసార్లు మనకి దప్పిక ఉన్న నీళ్ళ యొద్దకు రాము. రెండవది, దప్పిక ఉన్న నీళ్లు దొరకవు. నీకు నీళ్లు కావాలనంగానే, ఇలా అనగానే నీళ్లు దొరికేస్తాయా? నీళ్లు నీ వద్దకు వస్తాయా? నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలా? హల్లెలూయా. పిలుస్తున్న పిలుపు చూడండి, దప్పికొనిన వారలారా. హల్లెలూయా. చాలాసార్లు నాకు దప్పిక లేదు, నేను బాగానే ఉన్నాను
అనుకుంటాం. కానీ ఈ లోకం ఇచ్చే నీళ్ళు మన దాహాన్ని తీర్చవు. హల్లెలూయా. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ అంటారు, నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వు ఇక ఎన్నడూ దప్పికొనవు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో నువ్వు పొందుకునే నీరు టెంపరరీ నీరు. అర్థమవుతుందా? నువ్వు తాగుతావు కానీ దప్పిక తీరదు నానా. నువ్వు నీ సంతోషాన్ని ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటావు, అక్కడ దప్పిక తీరదు. విన్నారా? ఏమైంది? 55వ అధ్యాయం. నాన్న నా మాట విను, అది ఏం తీయకు, చక్కగా నేను చెప్పేది విను. విన్నా? పెద్దమ్మ తీసింది చదివేసే చాలు. పక్కోడి దాంట్లో చూసి రాసిన పాస్ అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, తెలుసా? ఒక దైవజనుడు ఇలా అన్నారు, రూత్ అట పరిగె ఏరుకున్న కరువు తీరిపోయిందట. ఏంటి? పరిగె ఏరుకున్న కరువు తీరిపోయిందట. ఎంత చక్కటి మాట అండి కదా. దేవుని ప్రణాళిక ఉంటే పరిగె కూడా చాలు. హల్లెలూయా. ఈరోజు చూడండి, పిలుస్తున్న పిలుపు తప్పికొనిన వార్లారా. అర్థమవుతుందా? చాలాసార్లు దప్పికను నువ్వు కనుగొనట్లా, అందుకే నీకు ఎంత తాగినా దాహం తీరట్లా, ఎక్కడ వెతికినా నీకు సరి అయిన నీళ్లు సరిపోవట్లా, నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది, దప్పిక తీరకున్నది. అటువంటి ఫీల్ ఉందా? అయితే ఈరోజు ప్రభు పిలుస్తున్న పిలుపేంటో తెలుసా? నీళ్ళ దగ్గరికి రా. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రార్థన చేద్దాం. ఏమనంటే, దప్పికొనిన వారికి నీళ్లు దొరుకును గాక. హల్లెలూయా. రెండో మాట, దప్పిక లేని వారికి దప్పిక కలుగును గాక. హల్లెలూయా. నేను దప్పికొన్నాను అని యేసయ్య చెప్పితే మనం నోటికి చిరక అంటిస్తాం, చేదు ఇస్తాం. కానీ కృప కలిగిన దేవుడు మనకు అలా ఇవ్వరండి. మారాయే ఉన్న మధురంగా మార్చి ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకి మనకి ఉన్న తేడా చూడండి. వింటున్నారా? మనం ఆయన చావు బతుకుల మధ్యలో ఉండి దప్పికొంటున్నాను అంటే చేదు చిరకను ఆయన నోటికి అందించిన చరిత్ర మానవ చరిత్ర. కానీ ప్రభు చరిత్ర అది కాదు. దప్పికొనిన వారికి చేదే మారాయే ఉన్న దానిని మధురంగా మార్చి నీళ్ళనిచ్చిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నమ్ము, నువ్వు ఉన్న స్థలంలోనే నీకు దేవుడు ఆయన జీవ జల నదులను ఇస్తారు. కానీ ఒక్కటి, నువ్వు నేను దప్పిగున్నానని ఒప్పుకోవాలి. 2, నువ్వు నీళ్ళ యొద్దకు రావాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ వచనం చదవండి. మనకి దీని యొక్క బ్యూటీనెస్ ఏంటో మనకు అర్థమవుతుంది. చదవండి. రూకలు లేని వారలారా. రూకలు లేని వారలారా. రూకలంటే డబ్బులు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. అమ్మా, రూకలే లేవు అంటే చేతిలో డబ్బు లేదు, కానీ నువ్వు వచ్చి కొనుక్కో అంటున్నారు. ఏం పెట్టుకుంటావు? మీకు అర్థమైందా? ఒక హోటల్లోకి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళాం? హోటల్లోనికి వెళ్ళాం. డబ్బులు లేవు, కానీ వెయిటర్ మాత్రం వచ్చి నీకు కావాల్సిందంతా పెడుతున్నాడు, నువ్వు అడిగిందంతా పెడుతున్నాడు అనుకోండి. బిల్లు గురించి టెన్షన్ అవుతుందా లేదా? ప్రభు ఏమంటున్నారో తెలుసా? మీ రూకలు నేను కట్టేసా, మీ బిల్లు నేను ముందుగానే పే చేశా. నువ్వు 2000 సంవత్సరాల ముందు పుడతావని నాకు తెలుసు, అందుకే 2000 సంవత్సరాల క్రితమే నేను వచ్చి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తూ నీ రూకలు నేను పే చేశా, నీకేం కావాలో తిను. హల్లెలూయా. రూకలు లేని వార్లారా, కొనండి, ఆహారం భుజించండి.
ఈ మాట విన్నారు కదా అని పక్కనే కృష్ణ హోటల్ ఉందని, లేకపోతే పక్కనే ఇంకో గేట్వే హోటల్ ఉందని అక్కడికి వెళ్ళి కొనుక్కొని తినేద్దామని చెప్పి ప్లాన్ చేయకండి. ఆయన మాట్లాడుతున్నది ఈ లోకపు ఆహారం గురించి కాదు. ఈ లోకపు ఆహారం తింటే మళ్ళీ పరగడుపే. ఈరోజు అమ్మ ఫుల్ ఫుడ్ ఉన్నింది, రేపు ఉదయానికి భిక్షావతి వండిన ఫుడ్ సరిపోతుందా? ఎల్లుండికి చెప్పండి, మళ్ళీ ఆకలేస్తుంది, అవునా? కానీ వాక్యం అలా కాదు. ఒక్క ఎన్కౌంటర్ అండి, హల్లెలూయా. సమరయ స్త్రీతో సరి అయిన ఒక్క ఎన్కౌంటర్ చాలు, ఆ ఊరంతటికి కూడా ఆకలి తీర్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అలా ఈరోజు నీ దాహం అనేకులకి దాహం ఇయ్యాల. రూకలు లేవేమో, అనేకులకి భోజనం పెట్టు రీతిగా నిన్ను దేవుడు తయారు చేస్తాడు. ఆమేన్. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఆహారమైన దాని కొరకు వెతుకో. ఇంకా చదవండి, మనకు అర్థమవుతుంది. రండి రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కొనండి. అసలు ఏమి ఇవ్వకపోతే ఎలా కొంటావు నానా? మీకు అర్థమైందా? ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక కాలం రాబోతుంది, ట్రాన్సాక్షన్స్ లేకుండా క్రయ విక్రయాలు చెయ్యాలి అంటే ముద్ర లేకుండా చెయ్యలేని కాలం రాబోతుంది. అవన్నీ కూడా ఫిజికల్ ఫుడ్ కోసం. కానీ ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు చూడండి, రండి రూకలు లేకపోయినా సరే కమాన్ కొనుక్కోండి. హల్లెలూయా. ఏమీ లేదయ్యా నా దగ్గర, ఏమీ లేదు. ఆయనకి ఏం కావాలి తెలుసా? ఏమీ లేదని చెప్పేవాళ్ళే కావాలి. హల్లెలూయా. ఐ ఆమ్ సంథింగ్ అనేవాళ్ళు ఆయనకు అక్కర్లా, ఐ ఆమ్ నథింగ్ అనేవాళ్ళు ఆయనకు కావాలి. హల్లెలూయా. అర్థమైందా? నేను సంథింగ్ అంటే నిన్ను నలగొడతాడు. ఎప్పటి వరకు తెలుసా? నేను నథింగ్ అనేంత వరకు. అయ్యా నేను నథింగ్ అంటే కమాన్ ఐ ఆమ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు జీవితంలో మనం నలగొట్టబడతాం? ఎందుకు అంటే కారణం ఒక్కటే, నేను నథింగ్ అని మనకి తెలిసేంత వరకు కూడా మన పరిస్థితులు మన చుట్టూ అలా ఉండుట మనకి మేలు కొరకే. లేకపోతే జరిగే డ్యామేజ్ ఏంటంటే మనం సంథింగ్ అనుకుంటాం, పరలోకానికి వెళ్ళేసరికి మనం నథింగ్గా ప్రూవ్ అవుతాం. అలా కాకుండా భూమి మీద మనం నథింగ్గా కనిపించడం మంచిది, పరలోకానికి వెళ్ళినప్పుడు వి విల్ బి సంథింగ్. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు అందుకే ప్రార్థన చేద్దాం ఒకసారి. అయ్యా దాహమును పెంచమని అడుగుదాం. అయ్యా నాలో దాహం పెరగాలయ్యా. నేను ఏ నీళ్లు తాగితే నాకు దాహం తీరుతుందో అప్పటి వరకు కూడా నాకు ఆ దాహం తీరకూడదని అడగండి. సరిపెట్టుకునే మనస్తత్వం వద్దని అడగండి. మారా నీళ్ళే నాకు దొరికాయి, నేను ఇక్కడ అడ్జస్ట్ అయిపోతానని ఆ మారా చేదునే తాగుతున్న అనుభవంలో నేను ఉండొద్దు ప్రభా, నాకు ఆ మధురమైనది వచ్చేంత వరకు నేను విడిచిపెట్టను ప్రభా అని అనాలా. మజ్జిగలో నుంచి కూడా చూడండి, నువ్వు చిలికే కొద్దీ వెన్న వస్తుంది. మజ్జిగే కదా అని మొత్తం తాగితే నీకు వెన్న దొరకదు. ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు వెళ్ళవలసిన ప్రయాణంలో నీకు దొరికేంత వరకు కూడా, దానిని సాధించేంత వరకు కూడా విడిచిపెట్టకుండా, ఆ దాహం తీరకుండా ముందుకు వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దామా? తండ్రి నాకు దాహం ఉందయ్యా, నా దాహం వేరే వాళ్ళకి తెలీదయ్యా. నా హృదయంలో ఒక దాహం ఉంది నాయన. నా హృదయంలో నా కడుపుకి కావలసిన వాక్యపు ఆహారం నాకు కావాలయ్యా.
అయ్యా నా దగ్గర అది అది సంపాదించుకునే స్తోమత కానీ, అది సంపాదించుకునే రూకలు కానీ నా యొద్ద లేవయ్యా. 2000 సంవత్సరాల క్రితమే నీవు చెల్లించి ఉన్నావని నేను నమ్ముతున్నాను. నీ సంఘంగా, నీ భార్యగా నేను ఇప్పుడు దానిని భుజించి బలము కలదానినే నీకు సమరూపిగా తయారవ్వాలా. హల్లెలూయా. ప్రార్థన చేస్తారా? కమన్, ఎవరైనా ప్రార్థన అందుకోండి. కమన్, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలా. మౌనంగా ఉండుటకు సమయం కానే కాదు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు రాజా. అయా నా తండ్రి, మీరు మా మధ్యలో ఉండి ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తూ, అయా నా తండ్రి నాయన నీవు నింపాలంటే, హల్లెలూయా, నీవు నాయన యేసయ్య మమ్మల్ని తృప్తి పరచాలంటే ఈ పాత్రలకు ఏమి కావాలో, ఏది అవసరతగా ఉన్నదో మా అవసరతను మాకు బయలుపరుస్తున్న మా దైవమా నీకు వందనాలు ప్రభువా. అవును నా తండ్రి, మాకు దాహాన్ని రెట్టింపుగా పెంచమని అడుగుతున్నామయ్యా. అయ్యా, ఏ దాహము నాయన యేసయ్య మీరు ఇస్తే, ఏ నీరు ఇస్తే, ఏ ఉన్నతమైన ఆ నీరు ఇస్తే తప్ప మా దాహము తృప్తి పరచబడదో అప్పటి వరకు తీరని ఆ దాహం మాకు కలిగించండి అయ్యా. అయ్యా నా తండ్రి యేసయ్య, మేము రూకలు పెట్టి కొనలేని ఈ ఆహారం మాకు కావాలేసయ్యా. అయ్యా, మీరే రూకలిచ్చి మాకిస్తే తప్ప మా ఆకలి తీరని ఆ ఆకలి మాకు కావాలేసయ్యా. అయ్యా నా తండ్రి యేసయ్య, ఈ ఆకలి, అయ్యా ఈ దాహము మమ్మల్ని నీ రాజ్యానికి అర్హులుగా మారుస్తుండగా ప్రభువా, ఈ ఆకలి, ఈ దాహము నేడు మాకు అత్యధికముగా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి, దాహానికి నాయన నీరిమ్మని అడిగినప్పుడు మేము చేదు చిరకను అందించిన వారమే ప్రభు. మా హృదయములు చేదుతోనే ఉన్నాయ్యా, కానీ ఈ చేదును మధురంగా మార్చగలిగిన రక్షకుడివి నీవే అని మేము ఎరిగి ఉన్నామయ్యా. అయ్యా నీ పాదాల చెంతకు వస్తున్నామయ్యా. అయ్యా, రెట్టింపైన దాహము, రెట్టింపు కలిగిన ఆకలి నేడు మాకు మా హృదయములలో హల్లెలూయా మీరు రేపమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. అయ్యా, అన్క్వెంచబుల్ థర్స్ట్, హల్లెలూయా, తృప్తి కలుగని దాహము నీ వాక్యము కొరకు, హల్లెలూయా. అయ్యా మాకు కావాలేసయ్యా. అయ్యా నాయన ఆ ఆకలి మాకు కావాలేసయ్యా. అయ్యా నాయన యేసయ్యా, ఏదో దొరికిన గింజలు పట్టుకొని పరిగెత్తే జీవితం ఇంకా చాలేసయ్యా. అయ్యా, దానివల్ల మాకు మరలా ఆకలేస్తున్నప్పుడు వెతుక్కుంటున్నాం. అసలు ఆకలి మాకు తీరకూడదు అయ్యా. నీ కొరకు నాయన వెతుకుతూ నాయన నీ చేతి నుండి పొందుకొని తృప్తి పొందే ఆ అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు వందనాలు. ఇంకా నువ్వు మమ్మల్ని బలపరిచి నాయన యేసయ్య నీ రాజ్యమునకు యోగ్యులుగా మారు వరకు మమ్మల్ని నడిపించమని యేసునామమున నడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు అనేకులకి సమాధానం దొరకబోతుంది. ఆమేన్. ఈరోజు అనేకుల్లో కొన్ని ప్రశ్నలు కలగబోతున్నాయి. హల్లెలూయా. రెడీయా? కమాన్, నెక్స్ట్ వచనం చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనము. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? సంతృష్టి ఇయ్యని దాని కొరకు నీ కష్టార్జితం అంతా వ్యయపరచుకుంటున్నావు. దానివలన నిజానికి నీకు ఏ పైసా ప్రయోజనం లేదు. అటువంటి జీవితాన్ని గడుపుతున్నావు. నువ్వు ఆహారం కాని దాని కొరకు నీ దగ్గరున్న రూకలన్నీ వ్యయపరచుకొని సమయమును వేస్ట్ చేస్తున్నావు, నీ బలమును వేస్ట్ చేస్తున్నావు. అందుకే ప్రభు ఈరోజు సూటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కష్టార్జితమును నీవు వ్యయపరచుకుంటున్నావు, కానీ నీకు తృప్తి రావట్లేదు. ఆహారం కాని దాని కొరకు ఇంకెంత కాలం రూకలు ఇస్తావు? నీ జీవితం అంతా వ్యయపరచుకుంటావు. అందుకే ప్రభు చెప్తున్నారు, దప్పికొనిన వార్లారా నీళ్ళ యొద్దకు రండి. నీ దప్పిక దేని
నీ హృదయంలో ఉన్న దప్పిక దేనికో నీ జానికి నీకే తెలీదు. సమరయ స్త్రీ యేసయ్యని కలిసేంత వరకు ఆమె లోపల ఉన్న దాహం ఏమిటో ఆమెకి తెలియలేదండి. ఏ క్షణమైతే ఆ ఎన్కౌంటర్ జరిగిందో ఇమ్మీడియట్గా ఆమెలో ఉన్న దాహం ఏమిటో ఆమెకు అర్థమైంది. ఆమె ఏం చెయ్యాలో ఆమెకు అర్థమైంది. కడవను విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తుకుని వెళ్ళింది. నేను కనుగొన్న మెస్సయ్యని రండి చూద్దురుగానే అని అంటాను. నా దాహం తీరిన నీళ్ళ యొద్దకు రండి అని లాగిందండి. హల్లెలూయా. ఈ లోకంలో దాహం తీరుస్తుంది అనుకున్న యాకోబు బావిలో ఉన్న నీళ్ళు నాకు దాహం తీర్చట్లా. ఇన్ఫ్యాక్ట్ నేను మీరందరూ వచ్చేటప్పుడు కూడా నేను రావడానికి నాకు అర్హత లేని విధముగా నేను బలహీనురాలై, నేను అయోగ్యురాలనే, అల్పురాలనే ఉన్న సమయం ఎవ్వరికి దొరకని నీళ్ళు నాకు దొరికాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునిని నిజముగా కలుసుకున్నప్పుడు హృదయంలో పొంగుతున్న ఆనందం అలా ఉంటుంది. అర్థమవుతుందా? ఇంతవరకు నీకు అటువంటి ఆనందం దొరకలేదా? అయితే నమ్ము, నీకు ఇంతవరకు సరి అయిన ఆహారం దొరకలా. నీ కష్టార్జితం అనవసరంగా వ్యయపరుస్తున్నావు. ఈరోజు వాక్యమైన యేసయ్య నిన్ను పిలుస్తున్న పిలిపేంటో తెలుసా? నీళ్ళ యొద్దకు రా. ఎక్కడికి రా? నీళ్ళ యొద్దకు రా. ఈ జీవజల నది ఎటువంటిదో తెలుసా? ఈ నది, ఈ నీళ్ళు ఎటువంటివో తెలుసా? దాని ఆకులలో కూడా ఔషధం ఉంటుందండి. ఏముంటుంది? హల్లెలూయా. ఆయన ప్రెజెన్స్లో ఒక తృప్తి ఉంటుందండి. నువ్వుంటే చాలు అనే ఫీలింగ్ వస్తుందండి. ఒక 2 లైన్స్ పాడండి అక్క కొంచెం. నువ్వుంటే చాలు అని. ఆన్ చేయండి. ఒక లైన్ చాలక పాడండి. హల్లెలూయా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. చప్పట్లతో. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఒట్టి పదాలతో అయితే వ్యర్థం. ఒట్టి నోటి మాట అయితే అది అబద్ధం. అలా కాకుండా అది అనుభవమై మారుతుందా? అయ్యా నువ్వు ఉంటే చాలయ్యా, నీ మాట ఉంటే చాలయ్యా. మీకు అర్థమవుతుందా? వాక్యం చెప్తున్న సత్యం. మనిషట ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడట, రొట్టె వలన కాదట. వింటున్నారా? అర్థం? అయ్యా నాకు ఈ ఉద్యోగం ఉంది చాలు కాదు, నువ్వున్నావు చాలు. హల్లెలూయా. అయ్యా నాకు తోడుగా ఇగో ఈ బ్రదర్ ఉన్నాడు చాలు, లేకపోతే నాకు తోడుగా నా భర్త ఉన్నాడు చాలు, నా బిడ్డలు ఉన్నారు చాలు కాదు. ఎంత మంది నీ చుట్టూ ఉన్నా నువ్వున్నావు చాలు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఎంత మంది ఉన్నా ఆయనను ఎవరు రీప్లేస్ చేయలేరు అంటున్నా కాదా? మనం ఏం చేస్తున్నాం తెలుసా?
ఆయన పక్కనే ఉన్న ఆయన్ని పక్కకి పెట్టి మిగిలినవన్నీ చాలన్నట్టు తిరుగుతున్నాం. వింటున్నారా? అయ్యా, నా జబ్బు నాకుంది చాలు, నా టెన్షన్స్ నాకున్నాయి చాలు అని నీకున్న పరిస్థితులతో, నీకున్న చేదు అనుభవాలతో నువ్వు సరిపెట్టుకుంటున్నావు. ఆహారం కాని దాని కొరకు నువ్వు నీ కష్టార్జితం అంతా వ్యయపరుస్తున్నావు. ఒక్కసారి అందులో నుంచి బయటికి రా. నిజమైన ఆహారం ఎక్కడుందో వెతుకు. దప్పిక తీరినట్లుగా ఆయన నిజమైన నీళ్ళ యొద్దకు వచ్చి చూడు. నీకు అందులో ఉన్న తృప్తి ఇక నీకు అర్థమవుతుంది. చూడండి, చక్కటి స్వీట్ వాటర్ తాగడం అలవాటు అయిందనుకోండి, మళ్ళీ ఆ ఏర్లో నీళ్ళు తాగగలవా? బోర్లో నీళ్ళు తాగగలవా? పంపులో నీళ్ళు తాగగలవా? కొండలోవి కష్టం. నువ్వు ఎన్ని పాత్రల్లోనన్నా ఇవ్వు, ఆ టేస్ట్ నీకు తెలిసిపోయింది. హల్లెలూయా. అర్థమైందా? ఎగ్జాక్ట్గా అలాగనే వాక్యం యొక్క ఆ రుచి నీకు మధురాతి మధురమైన ఆ రుచి నీకు తెలిసిందా, ఇక ఎవ్వరు నిన్ను మోసపరచలేరు. నేను వాక్యం అని ముసుగు వేసుకొచ్చిన ఏది నిన్ను తృప్తి పారచలేదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆ రుచి తెలుసుకున్నావు కనుక. అర్థమైందా? ఏది ఆహారమో కనిపెట్టు. పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు చెప్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట, పొలములో దాచబడిన ధనమును వెతుకుతున్న ఒక వర్తకుడట ఏ పొలములో ఉందో కనుక్కొని ఆ పొలం అంతా కొనేసాడట. దాచబడిన ధనం కొరకు ఎతుకుతున్నాడండి. ఆ ధనం ఒక్కటి పట్టుకొస్తే చాలు కదా. అర్థమైందా మీకు? బస్సు ఎక్కడానికి వెళ్ళి బస్ స్టాండ్కి కొన్నట్టు ఉంది. అంతేనా? అంతే కదా అన్నయ్య? దాచబడిన ధనం కొరకెళ్ళి పొలం కొన్నాడట. పరలోక రాజ్యం అటువంటిది. నువ్వు ఏదో వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వస్తావు, కానీ ఆయన మొత్తం సొత్తంతా నీదే. హల్లెలూయా. ఏదో ఒక కారణం చేత ప్రభు యొద్దకు వస్తావు నానా, ఏదో ఒక కారణం. కొంతమంది ఉద్యోగం కోసం రావచ్చు, కొంతమంది మనశ్శాంతి లేక రావచ్చు. ఇందాక బిడ్డ చెప్తున్నట్టు ఆ పాపకి చూడండి అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి. కానీ అర్ధరాత్రి కాగా నేను ఏడుపు వస్తున్న అనుభవం. కానీ ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అవకాశం లేని ఏరియాలో సీట్ వచ్చింది. సాక్ష్యం కాదా? సాక్ష్యం కాదా? చెప్పండి. జీవితం అంతా సాక్ష్యమేనండి. హల్లెలూయా. కదా నాన్న? అవకాశం లేని యొద్ద నిన్ను ఎందుకు నిలబెడతారో తెలుసా? నీ బలం కాదు, ఆయన బలం ప్రసిద్ధి చేయుటకు. లేకపోతే మనం అంటాం, ఇది నా వల్ల అయిందండి, నేను నీతిమంతురాలని గనుక నాకు అన్నీ సమకూడి జరుగుతున్నాయండి. అబ్బా, నువ్వు నీతిమంతురాలువా? నీ నీతి మురికి గుడ్డలట. ఏంటట? కంపు కొట్టే మురికి గుడ్డలట. ఎవరైనా సరే దగ్గరికి వస్తే ఏం చేయాలా? ముక్కు మూసుకోవాలా? ఎక్కడ నోట్లో నుంచి వెళ్ళిపోద్దో అని. అవునా? ముంగండి ఒకసారి. వింటున్నారా? ఎక్కడ ముక్కులోకి వెళ్ళిపోద్దో అని ముక్కోటే మూసుకుంటారా? మొత్తం మూస్తారా? చెప్పండి. మొత్తం. అర్థమైందా? మన నీతి అంత దరిద్రం. దాన్ని దాటి, హల్లెలూయా, దానిని దాటి ఆయన నీతిని నెరవేర్చి చూడు, లైఫ్ మారిపోద్దండి. ఆమేన్. అర్థమవుతుందా? మరి ఏది ఆహారమో అది కొనమంటున్నారు. ఆహారం అంటే ఒక్కటే, ఎక్కడైనా ఈక్వల్ టు పెట్టి రాయండి. ఆయన చిత్తం నెరవేర్చుటయే ఆహారం. చెప్పండి. దట్స్ ఇట్.
అభి చెప్తున్నప్పుడు అవైలబిలిటీ గురించి చెప్తున్నాడు. దేనికి అవైలబుల్గా ఉండాలి? అప్పుడు ఆయన చిత్తం నెరవేర్చడానికి. హల్లెలూయా. అప్పుడు ఆయన చిత్తం నెరవేర్చడానికి. ఒక బిడ్డకి అర్జెంటుగా ఇప్పుడు డ్రెస్ కావాలమ్మా, అక్కడ టైలర్ కావాలా, డాక్టర్ కావాలా? టైలర్ కావాలి, అవునా? నువ్వు అవైలబుల్గా ఉండు, నీకే దేవుడు నేర్పిస్తాడు ఎలా కొట్టాలో. హల్లెలూయా. అక్కడ సడన్గా ఒక బిడ్డకి హీలింగ్ కావాలి, నువ్వు అవైలబుల్గా ఉండు, నువ్వు చేయి పెడితే చాలు, ఏదో ఒకటి జరుగుతుంది. పుట్టు గుడ్డోడండి, కళ్ళు వచ్చినాయి. పుట్టి కుంటోడండి, కాళ్ళు వచ్చినాయి. ఒక మాట చెప్పనా, ఇదొక్కటే యేసు ప్రభు చేస్తాడు అనుకున్న అవివేక హృదయంలోనికి ఈరోజు ప్రపంచం నడిపిస్తుంది. ఎందుకంటే ఆయన అందుకే కనుక వస్తే ఎవ్వడు కుంటోడుగా ఉండకూడదు. కేవలం ఆయన ఆ కార్యం కొరకే వచ్చింటే, మీకు అర్థమైందా? యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత అనారోగ్యం అనేది ఉండకూడదు, దయ్యములు పట్టినవాడు ఉండకూడదు, అవునా? కానీ ఆయన ఆ కార్యం కొరకు మాత్రమే రాలేదండి, నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చారు. నిత్య జీవం అనుగ్రహించడానికి ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు అనే పాకానికి నువ్వు రావాలి. షుగర్ తినడం వేరు, తీగ పాకం రావడం వేరు. అర్థమైందా? కాజానే కదా, షుగరే కదా అని షుగర్ వేసేస్తే కాజా అవుతుందా? ఏమ్మా అవుతుందా? ఏమవుతుంది అది? షుగర్ జా అవుతుంది. ఏమవుతుంది? షుగర్ జా అవుతుంది, అది కాజా అవ్వదు. ఇంకేదైనా జా అవుతుంది, జావ అవుతుంది. అర్థమైందా? బట్ కావలసిన కన్సిస్టెన్సీ మాత్రం రాదు. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే దేవుని చిత్తం నెరవేర్చబడడానికి మనం ఆయన మార్గంలలోనికి అడుగు పెట్టాలా? మనం ఆయనని నా మార్గంలోకి రా, వచ్చి నేను చెప్పినట్టు చెయ్యి అంటే, అమ్మ నువ్వు ఉన్నది ఆఫ్టర్ ఆల్ ఒక 100 సంవత్సరాల ఏజ్, ఆయన ఉన్నదేమో యుగ యుగాల ఏజ్. ఎలా మ్యాచ్ అవుతుందండి రెండు? ఎలా మ్యాచ్ అవుతుంది? మన తలంపులు ఆయన తలంపులు మ్యాచ్ అవ్వవు. మన తలంపుల్లోనికి ఆయన లాగే బదులు ఆయన తలంపుల్లోకి మనం వెళ్ళిపోవడం మంచిది. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆఫర్ ఎటువంటిది తెలుసా? నీదంతా నాకు ఇచ్చే, నాదంతా నీకు ఇచ్చేస్తా. హల్లెలూయా. ఎలా ఉంది అసలు ఆఫర్? అంతే కదా, అవునే కదా? ఏమడుగుతున్నారు? నీకున్నదంతా నా చేతిలో పెట్టు, నాకున్నదంతా నీకు ఇస్తా అని ఇచ్చే ఆఫర్ అండి. అసలు ఏమున్నదని ఇస్తాం మనం? మన దగ్గర ఏం లేదు. మన నీతి కంపు వాసన, మన ఆలోచనలు నిజం ఏ పాటికి నాశనం అయిపోయే వాటి వెంటే తిరుగుతాం తప్ప గొప్ప వాటి ఎమ్మట మనం తిరగట్లేదు. క్షణికాలపు ఆలోచనలతోనే మనం నిండిపోతున్నాం. దీర్ఘకాలం ఉండే వాటి మీద మనస్సు పెట్టలేకపోతున్నాం. కనుకనే ఆయన ఇస్తున్న పిలుపు ఏంటో తెలుసా ఈరోజు? ఆహారం కాని దాని కొరకు నీ కష్టార్జితం అంతా వ్యయపరచుకో. నీకున్న కొంచెమైనా పర్వాలేదు, ఆయనలో ఇన్వెస్ట్ చేయి. హల్లెలూయా. ఇంతకాలం జీవితం ఎలా వ్యర్థమైపోయిందో వదిలేనానా, కనీసం ఇప్పటి నుంచైనా నీ ధనం, ఘనం, సమయం సమస్తం ఆయన చేతిలో పెట్టు. ఆయనకున్నవన్నీ నీకు ఇవ్వబోతున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన ఆల్రెడీ నీ కొరకు నా కొరకు పేమెంట్ చేసేసారు. నీకేది కావాలో వెళ్ళి హ్యాపీగా తిను. అర్థమవుతుందా? ఆశపడిన కొలది ఇస్తారండి, ఆకలి ఉన్న కొలది పెడతారండి. నా కడుపు నిండిపోయింది బాబోయ్ అన్నంత వరకు పెడతారు. ఎంతవరకు అనుభవం ఏంటి తెలుసా? ఎంత తిన్నా ఆకలి తీరదే, ఎంత తాగినా దాహం తీరని అనుభవం.
ఇప్పుడు అలా కాదు, రివర్స్ అవ్వబోతున్నాయి అన్నీ. హల్లెలూయా. దేవుడు తీసుకుని వస్తున్న యూటర్నే వేరు. హల్లెలూయా. దా ఇక్కడ ఓడిపోయావు, దా ఇక్కడ జయించు, దా ఇక్కడ ఓడిపోయావు, ఇక్కడ జయించు, దా దా దా, దా ఈ జంక్షన్లో నువ్వు ఇంతకుముందు అవమానపడ్డావు, ఇక్కడ నేను హెచ్చిస్తాను, ఇంతకుముందు ఇక్కడ నువ్వు తగ్గించబడ్డావు, ఇప్పుడు నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఇస్తున్న యూటర్న్ కావాలా వద్దా? చెప్పండి, నాకు కావాలి ప్రభా. ఆ యూటర్న్లోకి నేను వస్తాను ప్రభా. చేతులు ఎత్తుదాం. ఆ యూటర్న్లోకి నేను వస్తాను ప్రభా. హల్లెలూయా. చేతులు ఎత్తిన ప్రతి ఒక్క బిడ్డను దేవదూతలు పేర్లు రాసుకుని వెళ్ళారని నమ్మండి. హల్లెలూయా. రండి ఇంకా చదువుదాం చూడండి. ఆహారం కాని దాని కొరకు మీరేర రూకలు ఇచ్చెదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. హల్లెలూయా. ఏం చేయమంటున్నారు? నా మాట అది, నా మాట జాగ్రత్తగా ఆలకించు. ఫస్ట్ విను, నా మాట జాగ్రత్తగా విను. ఆ జాగ్రత్తగా వినకు, శ్రద్ధగా విను, భద్రంగా విను. ఏ భాషలో అయినా చెప్పుకో, నీకు అర్థమయ్యే రీతిగా. నా ప్రాణమా, దేహమా, సమస్తమా, నాలో ఉన్న సమస్తమా అని పిలుచుకొని మరీ చెప్పు. ఆయన మాట జాగ్రత్తగా విను అని చెప్పు. చెప్తావా? హలో, ఇలా చెప్పండి. హలో, ఇట్లా హలో, ఆయన మాట విను. పక్కోండి కాదు, నిన్ను. యూ హ్యావ్ ఎ బాడీ కదా, నువ్వు చెప్పు. హలో, ఆయన మాట విను. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం తిను. నేనేమన్నా తెలుసా? ఆయన మాట జాగ్రత్తగా వింటే నీకు మంచి పదార్థం దొరుకుతుంది, లేకపోతే నాసి రకం. వింటున్నారా? ప్రయాణమే కదా అని డెస్టినేషన్ చేరని బస్సు ఎక్కుతావు, ప్రయాణం అంతా కంప్లీట్ అవుతుంది. డెస్టినేషన్ చేరాక అర్థమవుతుంది చేరాల్సిన ప్లేస్కి చేరలేదని. ప్రయాణమే కదా ప్రభు అంటే, ఆ ప్రయాణం చేసిన బస్సు వంక చూడు, అది సిగ్గుపడుతూ నిన్ను సిగ్గుపరుస్తూ నిలబెడుతుంది. అవమానం తప్ప ఏముండదు. అప్పుడెప్పుడో అవమానం పడే బదులు ఇప్పుడు అనుమానం పడు. అర్థమైందా? అప్పుడు అవమానం పడకూడదంటే ఇప్పుడు అనుమానించు, నేను వెళ్తుంది కరెక్టేనా అని టెస్ట్ చేయి, చూడు. ఆయన మాట జాగ్రత్తగా విను, మంచి పదార్థం నీ చేతిలో. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూడండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఎలా అయినా 24 గంటలు గడపాలి కదా. ఏ అన్నా, అంతేనా అమ్మా? అంతేనా? ఎలాగైనా నీకేమన్నా తక్కువ చేయబడిందా సమయం? రోజుకి 10 గంటలు ఏమన్నా చేస్తున్నారా? ఏమ్మా, ఎంత గడిపినా అదే టైమా? అవునా కదా? సారవంతమైన దానిగా. హల్లెలూయా. సారవంతమైన భూమి, అధికమైన దిగుబడి. ఉదయకాల సమయం ఎంతమంది వాక్యం విన్నారా? గుర్తుందా? చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోండి. అవి కరెక్ట్ సోమర్లారా. వినండి, వేసవి కాలమందు, కోత కాలమందు అవి ఏం చేస్తాయి? ఆహారం కూర్చుకొని ధాన్యం కూర్చుకుంటాయి. సారవంతమైనది కావాలా? అయితే సోమరితనం విడిచిపెట్టు. చెప్పండి, సారమైనది కావాలంటే సోమరితనాన్ని వదలాలని. హల్లెలూయా. చాలా కావాలంటే చురుకుగా మారాలని. హల్లెలూయా. అర్థమైందా? ప్రార్థన చేస్తారా ఎవరైనా?
ఆడికి ఇవ్వండి, చేయి ప్రార్థన చేయమ్మా, ఏకీభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 Yes, Master. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేలాది వేల కోట్లాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అయా తండ్రి ప్రభు నాన్న యేసయ్యా, అయా అవునునైనా అయా చీమలు ప్రభు యేసయ్యా, అయా వేసవి సమయంలో కూడా ప్రభు అయా అయా అలసిపోక సలసిపోక ప్రభు అయా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి నాన్న. అయా సోమరి అటు రీతి కాకుండా ప్రభు అయా ఇగో దేవాయసే తగు కాలం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ప్రభు అయా అయా సోమరితనంతో దేవాయేసయ్యా కాలాన్ని వ్యర్థపరుస్తాడు ప్రభు. అయా మేము అటు రీతిలో ఉండకూడదు నాన్న. అయా నీ ఆహారం ఎక్కడ దొరుకుతుందో ప్రభు అక్కడికి పరుగిడి ప్రభు యేసయ్యా, అయా మేము భుజించడానికి కృప చూపించండి నాన్న. మీకు స్తోత్రాలయ్యా. అయా ఇగో దేవాయేసయ్యా శ్రేష్టమైన ఆహారాన్ని దేవాయేసయ్యా మేము కనుగొనడానికి కృప చూపించండి అయ్యా. అయా తండ్రి నాన్న యేసయ్యా, అయా నీ ఆత్మలో దేవాయేసయ్యా, అయా మేము బలిష్ఠులముగా కావడానికి కృప చూపించండి అయ్యా. అయా నీ ఆత్మను దేవాయేసయ్యా, అయా మాలో వెలిగించుకోవడానికి కృప చూపించండి నాన్న. మీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి నాన్న యేసయ్యా, మీకు స్తుతులు దేవా. తండ్రి వ్యర్థమైన దానికోసం వెతకూడదు ప్రభా. అయ్యా ఈ లోకపు దేవా యేసయ్యా వాటి కోసం మేము వెతకూడదు అయ్యా. ఇగో నాకున్న హృదయాన్ని నీకు ఇస్తే ప్రభా, అయ్యా నీకున్నది ప్రతి ఒక్కటి కూడా నాకు దయచేస్తాను నీవు మాట్లాడుతున్నావు ప్రభా. అవునయ్యా ఇగో దేవా యేసయ్యా ఎందుకు పనికిరాని అయా విరిగి నలిగిన నా హృదయాన్ని నీకు అర్పించడానికి కృప చూపించండి నాన్న. మీకు స్తోత్రాలయ్యా. అయా నా హృదయమే నీకు బలి అవ్వాలయ్యా. అయా నా హృదయమే ప్రభా యేసయ్యా, అయా నీకు బలియాగంగా నేను అర్పించడానికి కృప చూపించండి నాన్న. మీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి ప్రభా నాన్న యేసయ్యా, అయా ఇగో మాలో దేవా యేసయ్యా అటువంటి సిద్ధపాటును కలగచేయండి ప్రభా. అయా అటువంటి దేవా యేసయ్యా, అయా తండ్రి ప్రభా నీ వాక్య నడిపింపులోకి ప్రభా అయా మేమందరం కూడా దేవా యేసయ్యా ఏకరీతిలో దేవా యేసయ్యా ముందుకు కొనసాగడానికి కృప చూపించండి నాన్న. అయా నీ వాక్యాన్ని ఇంకా నువ్వు దేవా యేసయ్యా విని వదిలేసే వారిగా ఉండకుండా ప్రభా విని ఆచరించే వారిగా ఉండడానికి దేవా యేసయ్యా మాకు అట్టి మనసులను దయచేయమని ఈ కొద్ది ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక చూడండి, ఇక ముందున్న వాక్యం వాగ్దాన వాక్యం. చెప్పండి, ఏం వాక్యం? చూడండి, ప్రాబ్లం ఏంటో చెప్పారు, సొల్యూషన్ ఏంటో చెప్తున్నారు, ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఆమేన్. అంతే కదా, డయాగ్నోసిస్ అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది, రాంగ్ డయాగ్నోసిస్ అయితే రాంగ్ ప్రయోజనం కూడా ఏమైనా ఉంటుందా? ఏముండదు. కానీ ఇక్కడ ప్రభు అలా కాదు, మన ప్రాబ్లం ఏంటో చెప్పేశారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా చెప్పారు. ఇంకొంచెం ఏం చేయాలో చెప్తూ వాగ్దానాలు కూడా ఇస్తే ఎంత బాగుంటుంది. చాలు కదా, చాలా కదా. ఆమేన్. అయితే 3వ వచనం చదువుదాం. 55వ యెషయా గ్రంథము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి. అది ఇదేనండి ప్రాబ్లం. నువ్వెన్నైనా అడుగు ప్రభా, నా చెవులు మాత్రం నీకు కాదు. విన్నారా? వ్యర్థమైన మాటలైతే వింటాం. ముసలమ్మ ముచ్చట్ల హలో చెవులు విను. ముసలమ్మ ముచ్చట్లయితే ఎంత టైం అయినా పర్లేదు. వింటున్నారా? చెవులకు దేవుడు వివేకం ఇచ్చాడట. ఏమిచ్చాడట? నేను అంటాను, చెవులకి దేవుడు తలుపులు పెట్టారట. ప్రతి అడుక్కునేవాడికి తలుపులు ఓపెన్ చేసి లోపల కూర్చోబెట్టి. చిన్నప్పుడు మా బావగారు వాళ్ళు ఉండేవాళ్ళండి, మా అత్తయ్య కొడుకులు 5గురు. బెంగళూరులో మేము సెలవులకు వెళ్ళినప్పుడు వాళ్ళు కర్ణాటక వాళ్ళ మాటలన్నీ వేరేగా ఉండేవి. మమ్మీ 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 బెగ్గరంకులు వచ్చారన్నారు. బెగ్గరంకులా? యాక్చువల్ నాకు అర్థం కాల. ఓహో వీళ్ళ భాషలో ఎలాగే పిలవాలి. నేను కూడా బెగ్గరాంటీ అని పిలిచేదాన్ని. నిజం, మీకు గుర్తుందా? బెగ్గరాంటీ అంట. ఎవరంట? అడుగుతున్న పాయింట్ ఏంటో తెలుసా? ప్రతి బెగ్గరంకుల్కి డోర్ ఓపెన్ చేస్తామమ్మా. ప్రతి బెగ్గరాంటీకి డోర్ ఓపెన్ చేస్తా కూర్చో అని చెప్పి వాళ్ళతో డిస్కషన్ పెడతావా? టైం వేస్ట్ చేసుకుంటున్నావు. పక్క వాళ్ళతో చెప్పండి, టైం వేస్ట్ చేస్తున్నావు అని. ఇట్లా చూపించి చెప్పండి, టైం వేస్ట్ చేస్తున్నావు. చెప్పండి, పక్క వాళ్ళని చూసి చూపించి చెప్పండి. కిరణ్ నీకు ఎవరు తరపు నాకు చెప్పు, టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పు.
అర్థమవుతుందా? నీ చెవులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు. తీర్మానం తీసుకో, నీ చెవులతో ఒక నిబంధన చేసుకో. ఈరోజు దేవుడు నీతో నిబంధన చేస్తారు. ఆమేన్. చెప్పండి, నా చెవులతో నేను నిబంధన చేస్తే దేవుడు నాతో నిబంధన చేస్తారు. ఎవరికి చేతులు ఇవ్వలేదు దేవుడు. చెవులతో చెప్పండి, నా చెవులతో నేను నిబంధన చేస్తే దేవుడు నాతో నిబంధన చేస్తారు. ఆమేన్. ఈరోజు నేను ఆయన మాట తప్ప ఇక ఏ మాట విననని నీ చెవులతో తీర్మానం తీసుకో. నిన్ను నిరుత్సాహపరిచే మాటలు నువ్వు వినకు. నీకు కళ్ళబొల్లి మాటలు చెప్పే మాటలుంటే వాటికి చెవి యొగ్గకు. నీకేమి రాదని, నువ్వు ఏమి చెయ్యలేవని నీతో అపవాది అబద్ధం ఆడుతుంటే నిరుత్సాహపడకు, వాడి మాట వినకు. వానికే దిక్కులేదు, నీకేమిస్తాడు? వానికి దిక్కంతా ఒక్కటే, యుగ యుగాలు మండుతున్న గుండం. అన్ని జంతువులకెల్లా నువ్వే శపించబడిందని పాము అని చెప్తే బయటకు వచ్చి నేనే దేవత ఏంటి, నేనే దేవత, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదిద్దు కానీ. శపించబడిన దాని నువ్వు, నీ దగ్గర శాపం తప్ప ఏముంది? నీ కప్పులో కాఫీ ఉంటే పోస్తావు, అవునా? నీ కప్పులో ఆల్రెడీ శాపం కోకొల్లలుగా ఉంది, నువ్వు ఆశీర్వదిస్తావా? ఎవరికి చెప్తున్నావు కబుర్లు? నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుడు మొత్తుకుంటున్నారు. అర్థమవుతుందా? ఈరోజు ఆయనకి తప్ప ఇంకెవరికి చెవులు ఇవ్వకు. ఆ సర్పం ఎప్పుడు కూడా చెవుల్లోకి వచ్చి నీకు గుసగుసలు ఆడుతూ ఉంటుంది, అబద్ధాలు చెప్పుతూ. వినకు దాని మాట. చెప్పు ప్రతి పరిస్థితితో, ఐ నో మై గాడ్. ఓ మై గాడ్ కాదు, అది అది అర్థమైందా? బాబోయ్ ఇప్పుడు ఎలా కాదు, నా దేవుడు ఎవరో నాకు తెలుసు. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ఏ పరిస్థితి నిన్ను బెదిరించలేదు. వింటున్నారా? ఏ పరిస్థితికి కూడా అధికారం నీ మీద లేదు. రోషంతో బ్రతుకుదామండి. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎవరో తెలుసా? మరణాన్ని సహితం జయించిన వాడు. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఆయనని 3 రోజులు గుహలో పెట్టి బంధిస్తే కూడా ఆ గుహ కూడా ఆయన కంటైన్ చేయలేకపోయిందండి. మొదట పునరుద్ధానుడిగా లేచి, ప్రథమ ఫలంగా లేచి, నీ కొరకు నా కొరకు వెయిటింగ్. దేనికి తెలుసా? ఎప్పుడు లేపుదామా అని, ఎప్పుడు లేపుదామా అని. చావకుండా ఎలా లేపబడతావు? చచ్చిపోకుండా ఎలా లేపబడతావు? ఉద్యోగం రావాలట. కాలేజీలో జాయిన్ అయిన పిల్లోడికి ఉద్యోగం రావాలట. నువ్వు కాలేజ్ వదిలేయి, కోర్స్ కంప్లీట్ చేయి, ఉద్యోగం నీకే కదా. అర్థమైందా? అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే ఈ భూమి మీద నీకు ఇచ్చిన పని కంప్లీట్ చేయమ్మా, నెక్స్ట్ జాబ్ నీదే కదా. హల్లెలూయా. అబద్ధాలు చెప్పేవాడి మాటలు వినకు, సత్యవంతుడి మాట నమ్ము, ఆయన మాట జాగ్రత్తగా విను. చెప్పండి, ఆయన మాట నేను వింటానని. ఇప్పుడు వినండి, ఆయన ఏమంటారు తెలుసా? నువ్వు జాగ్రత్తగా నా మాట వింటే, చదవండి 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల, మీరు ఒకవేళ వింటే, నా మాట వింటే మీరు బ్రతుకుదురు. అద్దండి ఇచ్చే మాట. ఇది వాగ్దానం కదా? హలో, ఇది వాగ్దానం కదా? చెప్పండి అమ్మా. మీరు నా మాట వింటే బ్రతుకుదురు. అర్థం, ఏ మరణం నిన్ను పట్టి ఉంచలేదు.
ఓ హల్లెలూయా. ఏ గాఢాంత కారం కూడా నిన్ను కంటైన్ చేయలేదమ్మా. హల్లెలూయా. అర్థమైందా? నేను మీతో నిత్య నిబంధన చేసేదను. అదండి, నువ్వు నీ చెవులతో నిబంధన చేస్తే ఆయన నీతో నిబంధన, మామూలు నిబంధన కాదు, నిత్య నిబంధన. హల్లెలూయా. ఎంతమందికి ధైర్యంగా ఉంది? లేచి నిలబడదాం, అడుగుదాం, అయ్యా నాతో ఆ నిబంధన చేయవా. ఇంతకాలం ఈ లోకంతో నేను నిబంధన చేసుకుని అలిసిపోయానయ్యా. లేచి నిలబడదాం. అవకాశం ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. బెడ్ మీద ఉన్న వాళ్ళు అలాగే ఉండండి. మిగిలిన వాళ్ళందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అయ్యా నాతో ఆ నిబంధన నాతో చేయండి ప్రభా. నీ మాట వింటే బ్రతుకుతారని చెప్పారు కదా, నాతో ఆ నిబంధన చెయ్యండి ప్రభా.